నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అప్పుడు వాళ్ళ మాటలకు హద్దే లేకుండే, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేవారు. కట్ చేస్తే 6 నెలలుగా టోన్ మార్చేశారు. సారీ సార్, తెలియక మాట్లాడాం, వదిలేయండని వేడుకోవడం స్టార్ట్ చేశారు. అదే టైంలో అరెస్టుల హడావిడి తగ్గడంతో తమకేం ఢోకా లేదనుకుని వాళ్ళు రిలాక్స్ అవుతున్న టైంలో పార్ట్ 2 స్టార్ట్ అయింది. సినీ గ్లామర్తో వైసీపీ సింపథైజర్స్ గా రెచ్చిపోయిన వాళ్ల మీదకు కాకీలా ఫోకస్ షిఫ్ట్ అయింది. నీది వ్యూహం అయితే మాది ప్రతి వ్యూహం అంటూ పోసాని అండ్ అదర్స్ మీద గురిపెట్టింది కూటమి సర్కార్. పోసాని అరెస్ట్, ఇప్పటికే ఆర్జీవీ శ్రీరెడ్డిపై కేసులు కంటిన్యూ. నెక్స్ట్ ఎవరి వంతు వస్తుందో అని వైసీపీ సింపథైజర్స్ టెన్షన్. అరెస్ట్ చట్టబద్ధమే, తగిన శాస్తి జరగాల్సిందేనంటున్న టీడీపీ. ఏపీలో సోషల్ మీడియా వికృతకాండకు చెక్ పెట్టాలన్న పోలీసుల ప్రయత్నం కొత్త మలుపు తీసుకుంటోంది. ఇంకా చెప్పాలంటే పొలిటికల్ అరెస్టుల పర్వం కాస్త సినీ గ్లామరస్ వైపు టర్న్ తీసుకుంది. సినీ గ్లామర్ తో వైసీపీ సానుభూతి పరులుగా రెచ్చిపోయి అడ్డగోలుగా మాట్లాడిన నోళ్ల మీద ఫోకస్ పెట్టారు ఏపీ పోలీసులు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా దెబ్బ మీద దెబ్బ అవ్వా అన్నట్లుగా మారిపోయింది సీన్. రెచ్చిపోయినోళ్లంతా సైలెంట్ అయిపోతూ వచ్చారు. సర్దుకునే వాళ్లు సర్దుకున్నారు. గతంలో చేసిన ఓవర్ యాక్షన్ పై కూటమి రియాక్షన్, వరుస అరెస్టులతో అంతా గప్చుప్ అయిపోయారు. సినీ గ్లామర్ తో వైసీపీ సింపథైజర్స్ గా పోసాని కృష్ణమురళి, ఆర్జీవీ శ్రీరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడారు అని టీడీపీ క్యాడర్ చాలా సీరియస్ గా ఉంది. వీళ్లంతా చంద్రబాబు ఫ్యామిలీని హద్దులు దాటి ట్రోలింగ్ చేశారని, అడ్డగోలుగా బూతులు తిడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే 4-5 నెలలుగా పోసాని, శ్రీరెడ్డి, ఆర్జీవీ అరెస్ట్ అంటూ ప్రచారం జరిగింది. ఇంతలోనే శ్రీరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తూ తనను వదిలేయాలని వేడుకుంది. ఇక పోసాని అయితే పాలిటిక్స్ కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. డైరెక్టర్ ఆర్జీవీ అయితే ఇక రాజకీయాల జోలికి వెళ్లను అని చెప్పుకొచ్చారు. వీళ్లంతా సారీలు, గుడ్ బైలు చెప్పడం, అదే టైంలో అరెస్టులపై కూటమి సర్కార్ కాస్త హడావుడి తగ్గడంతో ఇక తమను వదిలేసినట్లే అని వాళ్లు రిలాక్స్ అయ్యారు. కట్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ గా ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని పోసాని ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. అబ్బా సాయిరాం, ఎంత పనైపోయిందనుకున్న పోసాని ఆరోగ్యం బాలేదని కాస్త హడావిడి చేశారు. ఫైనల్ గా అన్నమయ్య జిల్లా ఓబులవారి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో పోసానిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. చంద్రబాబు ఫ్యామిలీలోని ఆడవాళ్ల మీద తిట్ల పురాణంతో పాటు క్యారెక్టర్ ను తక్కువ చేసి మాట్లాడారు అని ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో పోసాని, శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో శ్రీరెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది. పోసాని అయితే లేటెస్ట్ గా నమోదైన కేసులో అరెస్ట్ కావాల్సి వచ్చింది. అయితే పవన్ ను ఉద్దేశించి పోసాని దారుణమైన పదజాలంతో పరుషంగా మాట్లాడారని వాదిస్తోంది జనసేన. వ్యక్తిగతంగా పవన్ ను తిట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు జన సైనికులు. పవర్ ప్రెజర్ వల్లే పోసాని చుట్టూ ఉచ్చు బిగిసిందని, ఇక నెక్స్ట్ శ్రీరెడ్డి కార్నర్ అయిపోవడం పక్కా అన్న ప్రచారం జరుగుతోంది. ఇక డైరెక్టర్ ఆర్జీవీ ఇప్పటికే పోలీసు విచారణకు హాజరయ్యారు. కేసులు కూడా ఫేస్ చేస్తున్నారు. ఆయన కూడా పవన్ పై వెటకారంగా మాట్లాడడం, ట్వీట్లు చేయడం వంటివి మర్చిపోలేము అంటున్నారు జన సైనికులు. ఆర్జీవీని కూడా అరెస్ట్ చేయాల్సిందేనన్న డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోసాని అరెస్ట్ నేపథ్యంలో ఇక టీడీపీ క్యాడర్ డిమాండ్లలో భాగంగా మిగిలిపోయింది శ్రీరెడ్డి, ఆర్జీవీ ఇద్దరే. పొలిటికల్ లీడర్లలో వంశీ అరెస్ట్ అయిపోయింది. ఇక కొడాలి నాని వంతు మాత్రమే మిగిలి ఉందంటున్నారు. రెడ్ బుక్ అమలులో భాగంగానే పోసానిని అరెస్ట్ చేశారని, ఈ కక్షపూరిత అరెస్టులను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ అంటుంటే, చట్ట ప్రకారమే అరెస్టులు జరుగుతున్నాయని టీడీపీ అంటోంది. అధర్మంగా, దుర్మార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని ధర్మం శిక్షిస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు వారి కుటుంబంలోని ఆడబిడ్డలను కూడా పోసాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అని మండిపడుతున్నారు. నోరుంది కదా అని నీచంగా వాగేవాళ్లకు ఏ గతి పడుతుంది అనేందుకు పోసాని కృష్ణమురళి అరెస్టే నిదర్శనమన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ఇదంతా సరే కానీ ఒక డైరెక్టర్ను మాత్రం ఇంకా బొక్కలో వేయకుండా వదిలిపెట్టడంపై ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారంటున్నారు సోమిరెడ్డి. ఆయన ఇండైరెక్ట్ గా ఆర్జీవీని టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అప్పట్లో అడ్డగోలుగా మాట్లాడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు టీడీపీ నేతలు. పోనీలే అని ప్రభుత్వ పెద్దలు వదిలేద్దామనుకున్నా క్యాడర్ లీడర్లు మాత్రం అస్సలు ఊరుకోవట్లేదట. దీంతో సినీ గ్లామర్ తో రెచ్చిపోయిన మరో ఇద్దరు వైసీపీ సింపథైజర్స్ తో పాటు ఓ కీలక నేత అరెస్ట్ ఎపిసోడ్ కూడా ఉంటుందని అంటున్నారు. కాకపోతే కాస్త ముందు వెనుక కానీ టైం చూసి వరుస పెట్టి అందరినీ బొక్కలో వేయడం పక్కా అని చెప్పుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో అరెస్ట్ అయ్యే వైసీపీ సానుభూతి పరులు ఎవరో చూడాలి మరి.